ఇంకొక ప్రాజెక్టు మా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరం బదులుగా ఆయన పట్టిసీమ తీసుకున్నారు. ఇవాళ మనం కూడా చూసాము, మన రాష్ట్రపతి గారే దాన్ని చాలా అభినందించారు, చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటిది ఒకటి వచ్చింది. కానీ మీరేమో అది పట్టిసీమ వేస్ట్, దాన్ని ఏదో ముడుపుల కోసం చేపట్టారు అనేటువంటిది ఏమో మీరు ఒక కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అంటే నన్ అదర్ దాన్ రాష్ట్రపతి గారే మంచి ప్రాజెక్ట్ తీసుకున్నారు అనేటువంటిది అభినందిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇది పోలవరం, ఇది పట్టిసీమ, ఇది ధవళేశ్వరం బ్యారేజీ, ఇది సముద్రం. ఇక్కడ ఈ పట్టిసీమ నీళ్లు ఈ యొక్క విజయవాడ దగ్గర ఎక్కడ కలుపుతున్నారు? పోలవరం కుడికాలువ ద్వారా. ఇప్పుడు పోలవరం డ్యామ్ ఇంకా కాలేదు, కానీ కుడికాలువ వచ్చేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అయిపోయింది. కుడికాలువ ఈడ విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తా ఉంది. ఆ కుడికాలువలేకే ఇప్పుడు నీళ్ళు వేసింది. ఇప్పుడు పట్టిసీమ వచ్చేసి అది ప్రాజెక్టు కాదు, వచ్చేసి ఓన్లీ లిఫ్ట్ 4 పెట్టి ముందేమో తాడిపూడి నుండి కొంత వేశారు. ఈ లోపల వచ్చేసి ఆ ధవళేశ్వరం వద్ద 14 మీటర్ల హైట్ ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు దాన్ని వచ్చేసి ఈ యొక్క పోలవరం కుడికాలువలో పోస్తున్నారు. కాబట్టి కుడికాలువ తవ్వింది కాంగ్రెస్ హయాంలో. వీళ్ళు పట్టిసీమ వచ్చేసి 4 లిఫ్ట్లు పెట్టినారు. మేము చెప్పేది ఏమంటే పట్టిసీమ ఈజ్ టెంపరీ, పోలవరం ఈజ్ పర్మనెంట్. పోలవరం కట్టిన తర్వాత పట్టిసీమ ఉండదు. మేము పోలవరంలో ఆల్రెడీ 5,575 కోట్లు ఖర్చు పెట్టాము. కుడి కాలువ, ఎడమ కాలువ, ఇంకా ప్రాజెక్ట్. అంటే మీరు ప్రాజెక్ట్ లేకముందే కాలువలు తవ్వారు, అన్ని ఒకేసారి జరగవు కదా. అది ఒక కాంట్రాక్ట్, ఇది ఒక కాంట్రాక్ట్ వచ్చేసి ఆ కుడి కాలువే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది ప్రాజెక్ట్ లేకముందే కాలువలు కట్టారనేటువంటిది ఈవెన్ అంటే ఇంజనీరింగ్ నిపుణులు కూడా అన్నారు. ఏం లేదు, అది ఒక కాంట్రాక్ట్కి ఇచ్చాము. ఇది అర్త్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక కాంట్రాక్టు. ఇంకోటి ఇప్పుడు వచ్చేసి కొన్ని ప్యాకేజీలు ఉంటే అనేక మంది కాంట్రాక్టులు ఉంటారు. కొందరు కాంట్రాక్టులు ముందు మొదలు పెడతాడు, కొన్ని కాంట్రాక్టులు వచ్చేసి ఆ డ్యామ్కి సంబంధించి ప్రయారిటీ ఉండదంటారా? ప్రయారిటీ నో అది ఒకేసారి టెండర్ ఇవ్వడం జరిగింది, ఇవి టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ టెండర్ ఇచ్చినోడు వచ్చేసి వాళ్ళకు గిట్టుబాటు కాకుండా ఒక విధంగా 2 సార్లు మార్చాల్సి వచ్చింది, దానివల్ల లేట్ అయింది అంతే. కాబట్టి ఇక్కడ ఈరోజు పట్టిసీమ వల్ల నీళ్ళు ఇచ్చారంటే బికాస్ ఆఫ్ పోలవరం. ఇప్పటికైనా మేము చెప్పేది అంటే పోలవరం పర్మనెంట్ ప్రాజెక్టు, పట్టిసీమ టెంపరీ ప్రాజెక్టు. పోలవరం వచ్చేసి మీరు 2 నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు, మరి ఈ 2 నెలల్లో పూర్తి చేసిండొచ్చు, దాని గురించి పట్టించుకోలేదు. పోలవరం వచ్చేసి గ్రావిటేషన్ ప్రాజెక్టు, ఇది వచ్చేసి కరెంటు కావాలా. పోలవరం వచ్చేసి రిజర్వాయరు, ఇది ఫ్లడ్ వాటరు. ఇదేమో ఫ్లడ్డా నికరమా ఏదైనా సరే స్టాక్ ఉంటుంది, మనం ఎప్పుడు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. మనం సంవత్సరం పడిన ఎప్పుడైనా తీసుకోవచ్చు. పొలంలో రిజర్వాయర్ చేసుకుంటే కృష్ణా డెల్టా పనికి వస్తుంది. కానీ ఇక్కడ ఆ వరద ఉన్నప్పుడే, ఆ 14 మీటర్ల ఎత్తు ఉన్నప్పుడే కరెంటు ఖర్చు పెట్టి మళ్ళా పోలవరం కుడి కాలువలోకి మళ్ళీ వదాల్సిందే. కాబట్టి ఈ శ్రమ ఏదో పోలవరమే పెట్టింటే పట్టిసీమ వల్ల అంటే నీళ్లు రావటం మూలాన కృష్ణా డెల్టా రైతాంగాన్ని కాపాడగలిగారు. సో దాన్ని మీరు ఎందువల్ల? కృష్ణా డెల్టాకు 180 టీఎంసీలు, వాళ్ళు ఇచ్చింది మొన్న 12 టీఎంసీలు, ఈ సంవత్సరం ఇచ్చింది ఇంకా 6.7 టీఎంసీలు. 180 టీఎంసీలు కృష్ణా డెల్టాకి కావాలా? యాన్నో కొంత భూమికి ఇచ్చేసి మొత్తం మీద కృష్ణా డెల్టాకి అంతా ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. మొన్న ఇచ్చింది, లాస్ట్ టైం ఇచ్చింది 12 టీఎంసీలు, 180 టీఎంసీలు ఎక్కడ, 12 టీఎంసీలు ఎక్కడ? ఏదో కొన్ని ఎకరాలకు ఇచ్చేసి మొత్తం వచ్చేసి కృష్ణా డెల్టాకి అంతా ఇచ్చినామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా పట్టిసీమ వల్ల ఉపయోగం లేదంటారా? నేను చెప్తున్నా కదా, పోలవరం అయిపోతే పట్టిసీమ అవసరమే లేదు. పోలవరం అయ్యే అవకాశం ఉందంటారు. 2018 కల్లా పూర్తి చేస్తామంటున్నారు. మరి అవుతుందా? మీరు ఇప్పుడు ఇంతవరకు మీరు వచ్చేసి ఏం చేయలే. మరి ఈ 2 ఏళ్ళలో చేసింటే కదా పర్మనెంట్ ప్రాజెక్ట్ వచ్చింది కదా. మీరు వచ్చేసి ఇంకా 2 ఏళ్ళు చేస్తామంటున్నారు. ఈ 2 ఏళ్లలో అదే చేసినంటే పట్టిసీమ మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్ పోలవరం మీద పెట్టింటే ఇవాళకి అయిపోయింది. పోలవరం అయిపోయింటే మనకు కరెంట్ అవసరం లేదు, అది గ్రావిటేషన్ ప్రాజెక్టు, తర్వాత రిజర్వాయరు పర్మనెంటు, ఎప్పుడు సంవత్సరం పడినా ఎప్పుడు కావాలన్నప్పుడు తీసుకుండొచ్చు. ఇప్పుడేమో ఫ్లడ్ వస్తేనే కరెంటు కావాలా. కాబట్టి ఇది కాలేదు. కాబట్టి సరే ఏదో సంథింగ్ ఉంది, 180 టీఎంసీలు, మొత్తం 80 టీఎంసీలు పోలవరం ప్రాజెక్ట్ అయితే డైవర్షన్ 80 టీఎంసీలు. 80 టీఎంసీలు కాకుండా ఎంతో కొంత కొందరికైనా ఉపయోగపడని చెప్పేసి ఆ యాంగిల్లో వచ్చేసి అంతే తప్ప, కానీ ఓవరాల్గా పట్టిసీమ కాదు, ప్రత్యామ్నాయం కానే కాదు. గవర్నమెంట్ కూడా ప్రత్యామ్నాయం అంటారు. 3 సంవత్సరాల వరకు మేము రాయలసీమకి ఇస్తాము, తర్వాత రాయలసీమ దానికి అర్థమే లేదు. రాయలసీమకి ఎక్కడి నుంచి ఇస్తారు? పైనుంచి వచ్చే వాటర్ ఆపుతారు కదా. మరి 2012 ఇచ్చాము. పట్టిసీమ లేనప్పుడు పోలవరం లేనప్పుడే ఇచ్చాము ఆల్రెడీ.
2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వచ్చేసి ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్కు నీళ్ళు ఇచ్చాము, కాలేరు నగర్కి నీళ్ళు ఇచ్చాము. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.